అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అనిల్ ప్రసాద్ లింగం గారు రచించిన అద్వైతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒరేయ్ నాని, నేనొక మంచి మొబైల్ కొనుక్కోవాలరా, బజార్కి వెళ్దాం, వస్తావా అడిగాడు తాతయ్య. సరే తాతయ్య, నీ మొబైల్కి ఏమైంది? బాగానే పనిచేస్తోందిగా, నాకు కొనిపెట్టచ్చు కదా ఆశగా అడిగాను. నా తర్వాత నువ్వే వాడుకో, ముందు పద అంటూ బయలుదేరదీశాడు. సిటీలో పేరున్న షాపుకి పోయాము. నేను సింపుల్గా ఉండే ఫోన్ చూపించమన్నాను. కాని తాతయ్య లేటెస్ట్ 3G ఫోను చూపించమన్నాడు. నువ్వు దాన్ని వాడలేవులే తాతయ్య, నీకు వేస్ట్ అన్నాను. నేర్చుకుంటాలేవోయ్, నీకొచ్చుగా అన్నాడు తాతయ్య. నేను సెలెక్ట్ చేసినవి, షాప్ అబ్బాయి చూపించినవి కాకుండా తనకు నచ్చిన పీసు కొత్త సిమ్ కార్డుతో తీసుకున్నాడు. ఖర్చు బాగానే అయింది. ఇంటికి రాగానే దాన్ని నాకిచ్చేస్తూ, దీన్ని ఉపయోగించడం నాకు నేర్పించరా నాని, కొంచెం పనుంది అన్నాడు తాతయ్య. అలాగే తాతయ్య, ముందు నేను అన్ని సాఫ్ట్వేర్లు లోడ్ చేయించి వాడటం తెలుసుకుని నీకు నేర్పుతాన్లే అన్నాను ఉత్సాహంగా. అన్నానే గాని 15 రోజుల వరకు నా మోజు తీరలేదు ఆ ఫోన్తో. తాతయ్యకు ఫోన్ ఇవ్వనూ లేదు, దాన్ని ఉపయోగించటం నేర్పించనూ లేదు. ఆయన అప్పుడప్పుడు నన్ను అడుగుతూనే ఉన్నాడు. నేను ఏదో చెప్పి తప్పించుకునేవాణ్ణి. ఒకరోజు సాయంత్రం కాలనీ బస్టాప్ దగ్గర నా కోసం వేచున్నాడు తాతయ్య. ఫ్రెండ్స్తో పాటు కాలేజీ బస్సు దిగిన నేను, ఏంటి తాతయ్య అంటూ దగ్గరికి వెళ్ళాను. అదే ఫోన్ వాడటం నేర్పిస్తానన్నావు కదా, మళ్ళీ ఇంటికి వెళితే నీ చదువులో పడి మర్చిపోతావేమో అని. ఆర్ధోక్తిలో ఆగాడు. నాకు ఒళ్ళు మండింది. బస్సు దిగాక కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవటం, అందరం కలిసి ఒకే ఒక్క సిగరెట్ తాగటం మాకు అలవాటు. అలాంటిది ఈయనెక్కడికొచ్చి నన్ను విసిగించడం నచ్చలేదు. తీసుకో నీ బోడి ఫోను, నేనేం నేర్పించను పో అంటూ ఫోన్ ఆయన చేతిలో పెట్టేసి ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాను. రెండో రోజు నేను కాలేజీకి బయలుదేరే సమయానికి ఫోన్ నా రూంలో టేబుల్ పైన పెట్టుంది. దాన్ని తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయాను. కాని తాతయ్య నాతో మాట్లాడటం తగ్గించేశాడు. నేనా విషయం పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజులకు ఆయన ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చేరాడు. అమ్మా నాన్న హాస్పిటల్లో ఉండి చూసుకుంటున్నారు. నేను మామూలుగా కాలేజీకి పోతున్నాను. ఒకరోజు నేను జ్యూస్ తీసుకుని హాస్పిటల్కి వెళ్లాను. రూంలో ఎవరూ లేరు. తాతయ్య ఒక్కడే నిద్రపోతున్నాడు. జ్యూస్ బాటిల్ టేబుల్ పైన పెట్టిన అలికిడికి కళ్ళు తెరిచి, నన్ను చూసిన తాతయ్య చిన్నగా నవ్వి దగ్గరకు పిలిచి, నాకు ఫోన్ వాడటం నేర్పరా నాని అన్నాడు. నా మనసు చివుక్కుమంది. మా కుటుంబంలో మొదటి మనవడినని చిన్నప్పటి నుంచి తాతయ్యకు నేనంటే చాలా ప్రేమ. నాన్నమ్మ పోయాక ఆయనొచ్చి మా దగ్గర ఉండటం మొదలుపెట్టాక మా అనుబంధం మరింత బలపడింది. నాకు కావాల్సిన పాకెట్ మనీ ఇవ్వటం, ఫేవరెట్ హీరో సినిమాలు చూపించటం మొదలు, మార్కులు తక్కువ వచ్చినప్పుడు కాలనీ పిల్లలతో గొడవ పడినప్పుడు నాన్న నుంచి నన్ను కాపాడటం వరకు నాకు అన్ని విధాలుగా సాయపడేవాడు. అలాంటి తాతయ్య నన్ను చిన్న ఫోన్ వాడటం నేర్పమంటే నేను పట్టించుకోలేదన్న సంగతి నాకంత మంచిగా అనిపించలేదు. ఆయన పనేదో గేమ్ ఆడటమో, మెసేజ్ పంపటమో, మహా అయితే ఒక మెయిల్ పంపించడమో అయి ఉంటుంది. దానికి కూడా నేను సాయపడలేకపోయానన్న సంగతి నాకు చాలా బాధగా అనిపించింది. తప్పకుండా తాతయ్య, నువ్వింటికి రాగానే నేర్పిస్తాను అన్నాను కళ్లమ్మట నీళ్లు తిరుగుతుండగా. ఆయన మొహం వికసించింది. వారం తరువాత తాతయ్య ఇంటికొచ్చేశాడు. నన్ను చూసినప్పుడల్లా ఆయన కళ్లల్లో ఏదో ఆశ కనబడేది. కాని నన్ను ఆయన ఫోన్ గురించి మళ్లీ అడగలేదు. కొన్ని రోజుల తర్వాత నేనే, తాతయ్య భోంచేశాక రండి, మీకు ఫోన్ వాడటం నేర్పుతాను అని టీవీ సీరియల్ చూస్తున్న ఆయనకు చెప్పి నా రూంకి వెళ్ళిపోయాను. ఆయన నా వెనకనే వచ్చేశాడు. ఆ మొహంలో ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. కాని నాకు అర్థం కానిది ఏమంటే, ఆయన ఇప్పటికే ఒక ఫోన్ ఉపయోగిస్తున్నాడు. దానితో డైల్ చేయటం, కాల్ రిసీవ్ చేసుకోవటం, ఇటువంటి పనులు చేయగలడు. మరి కొత్తగా ఇప్పుడు ఏమి నేర్చుకోవాలని అనుకుంటున్నాడో ఎందుకో అర్థం కాలేదు. ఏం కావాలి మీకు? సినిమాలు, గేమ్స్, చాటింగు, ఈమెయిలు, వీడియో కాలింగ్లో ఏది కావాలి? అసలు మీకు ఇప్పుడు 3G టెక్నాలజీతో ఏమవసరం వచ్చింది అంటూ నా పరిజ్ఞానాన్ని తాతయ్యకు చూపెడదామని మొదలుపెట్టాను. అది
నేను ఇలాంటి ఫోన్ వాడటం నేర్చుకుందామని అనుకుంటున్నాను. భయపడలేదు తాతయ్య. అదే తాతయ్య, ఇలాంటి ఫోన్లో ఏం వాడటం నేర్చుకుంటావు? టీవీ చూస్తావా? బాబాయ్ వాళ్లతో కాల్ మాట్లాడతావా? కొత్త హీరోయిన్ ఫోటోలు డౌన్లోడ్ చేసుకుంటావా? నీ అవసరం ఏంటో చెబితే అది నేర్పిస్తాను. దీనిలో ఉన్న ఫీచర్స్ అన్నీ చెప్పు, చిన్న పిల్లాడ్లా అన్నారు. బేసిక్ ఆపరేషన్స్ కొన్ని నేర్పి పంపించేశాను. రెండో రోజు మళ్లీ నా గదికొచ్చాడు. మెసేజ్, ఫోటోలు పంపడం, రిసీవ్ చేసుకునేవి చదవటం, ఫార్వర్డ్ చేయడం నేర్పించాను. ఇలా ఒక వారం రోజుల పాటు 3G ఫోన్ మౌలిక వాడకం నేర్పాను. నేను ఇంటికి రాగానే ఫోన్ తీసుకుని ఏదో నొక్కుతూ ఉండేవాడు. నా సెట్టింగ్స్ అన్నీ పోగొట్టేవాడు. నేను మళ్లీ పెట్టుకోవాల్సి వచ్చేది. నాకు ఫ్రెండ్స్ పంపే మెసేజ్లు ఓపెన్ చేసేవాడు. ఇవన్నీ నేను ఒక 15 రోజులు భరించాను. తరువాత సహనం నశించి అరిచేశాను, నీకీ వయసులో ఇలాంటి ఫోన్లతో అవసరం ఏంటి అని. పెద్దాయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు నన్ను కదపలేదు. నేను అదే మంచిదని అంటీ ముట్టనట్టుగా ఉన్నాను. ఒకరోజు కాలనీ బస్టాప్ దగ్గరకు మళ్లీ వచ్చాడు. నాకు కోపం నషాలానికి ఎక్కింది. వేగంగా ఆయన దగ్గరకు వెళ్లాను. నేను మాటనేలోపే ఆయన తన చేతులు 2 జోడించి, నాని, ఓ చిన్న పని చేసి పెట్టరా, నీకు రుణపడి ఉంటాను అన్నాడు. తాతయ్య అలా దీనంగా మాట్లాడటం నేనెప్పుడు చూడలేదు. అదీకాక అంత పెద్దాయన బతిమలాటంతో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. ఆయన చేతులు పట్టుకొని, ఏంటి తాతయ్య అన్నాను. దగ్గర్లోని పార్కుకి దారి తీశాడు. నేను నా ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి ఆయన వెంబడించాను. ఇద్దరం ఒక సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము. తాతయ్య నేలను చూస్తున్నాడు. నేను ఆయన్ని చూస్తున్నాను. 10 నిమిషాల తర్వాత నేనే అడిగాను, చెప్పు తాతయ్య అని. నాని, మొన్న మనం కొన్న ఫోను ఆ మోడలే. ఎందుకు కొన్నానో తెలుసా? ఏముంది, నీకు నచ్చింది కాబట్టి కొన్నావు. కాదురా, ఆ మోడలు ఒక అడ్వర్టైజ్మెంట్లో కనబడింది. ఆ యాడు నన్ను ఆకర్షించింది, అందుకే కొన్నాను. నా రియాక్షన్ కొరకు ఆగాడు. ఓకే, ఏంటా యాడు? ఫోన్ను పరిశీలిస్తూ అడిగాను. అదేరా, ఒక తాత మనవడు వాళ్ళు అంతకు ముందుండే ప్రదేశానికి వెళ్తారు. తాత మనవడితో, ఇక్కడే ఒకప్పుడు కాంతీలాల్ అనేవాడు ఉండేవాడు. వాడు పెళ్లికి ముందు మీ నాన్నమ్మని ముద్దు పెట్టుకున్నాడు. కాని అప్పుడు నేను వాడి పళ్ళు ఊడగొట్టలేకపోయాను అంటాడు తాత. మనవడు, ఫోన్లో ఆ కాంతీలాల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలుసా అని అడుగుతాడు. ఎవరో కాంతీలాల్ దొరికాడు అంటారు. తాత మనవళ్ళు వెళ్లి కాంతీలాల్ భార్యకి ముద్దు పెట్టి వస్తారు చూడు, ఆ యాడు. నాకు నవ్వు ఆగలేదు. తాతయ్య కూడా నవ్వాడు. అయ్యో తాతయ్య, అది ఫోన్ యాడ్ కాదు. ఆ సిమ్ కార్డు కంపెనీ వాళ్ళు తాము సోషల్ నెట్వర్క్ కింద సర్వీస్ అందిస్తామని ఇచ్చిన యాడ్. నీ పాత సిమ్తో కూడా నువ్వు ఆ సర్వీస్ పొందొచ్చు. అనవసరంగా కొత్త ఫోను, సిమ్ కార్డు కొన్నావు అన్నాను. తాతయ్య నా వైపు అయోమయంగా చూశాడు. సరే, అదంతా వదిలే. నీకు కావలసిన వాడి పేరు, ఊరు చెప్పు. నేను కనుక్కుంటాను వాడిప్పుడు ఎక్కడున్నాడో. తాతయ్య భుజం మీద చెయ్యి వేసి చెప్పాను. అదేరా నాని, నాకు కావాల్సింది. ఈ ఒక్క సాయం చేసి పెట్టు. నీకు ఏం కావాలన్నా కొనిపెడతాను. తాతయ్య చాలా ఉద్విగ్నంగా అడిగాడు. సరేలే తాతయ్య, నువ్వేమీ ఫీల్ అవ్వకు, నేను కనుక్కుంటానులే, పేరు చెప్పు అంటూ ఫోన్ తీశాను. ఈ విషయం మనిద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదురా నాని. చాలా సీక్రెట్గా ఉంచాలి. ప్రామిస్ తాతయ్య, నేనెవ్వరికీ చెప్పను. పేరు రేబాల రమణ. సొంత ఊరు గుడివాడ. మచిలీపట్నం LIC రీజన్లో ఆఫీస్లో క్యాషియర్గా పనిచేసేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో? నేను వెంటనే నాకు అకౌంట్ ఉన్న 3 సోషల్ నెట్వర్క్ సైట్లలో వివరాలు పెట్టాను. తాతయ్య, రేపటికల్లా వాడు దొరికేస్తాడు. నువ్వు హ్యాపీగా ఉండు. అప్పుడు మనిద్దరం వెళ్ళి వాడి పని పడదాం. ఇంతకీ వాడేం చేశాడు? నాన్నమ్మని ఏడిపించాడా? నా మనసు ఉండబట్టలేక అడిగాను. లేదులేరా, ఒక రుణం తీర్చుకోవాలి. నువ్వు ముందు కనిపెట్టు ఇప్పుడు ఎక్కడున్నాడో అంటూ ఇంటికి దారి తీశాడు. రెండో రోజు తాతయ్య బస్టాప్ దగ్గరకు మళ్లీ వచ్చాడు. ఇంకా ఏమీ రెస్పాన్స్ రాలేదా అని అడిగితే, వస్తే తనకి ఇంట్లోనే చెబుతానని పంపించేశాను.
4 రోజులకి 2 రిప్లైలొచ్చాయి. ఒకటి రమణ అనే ఆవిడ మచిలీపట్నం LIC ఆఫీసులో పనిచేస్తుందని, అయితే ఆవిడ ఇంటి పేరు రాపాక అని, ఆవిడ ప్రస్తుతం క్లర్క్ అని అదే ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ తెలిపాడు. తాతయ్య ఎవరైనా అమ్మాయిని వెతుకుతున్నాడా అని అనుమానం కలిగింది. కాని తాను మగవాడినే వెతుకుతున్నానని, ఆ మనిషి ఇప్పటికి రిటైర్ అయిపోయి ఉంటాడని చెప్పాడు తాతయ్య. ఇక రెండోది గుడివాడ పట్టణ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం సెక్రటరీ నుంచి వచ్చింది. మరిన్ని వివరాలు అందిస్తే తాము సాయపడగలమని రాశారు. కాని తాతయ్య తను వెదికే మనిషి మచిలీపట్నంలో స్థిరపడ్డాడని చెప్పాడు. సో వచ్చిన 2 సమాధానాలు మాకు ఉపయోగపడలేదు. ఒక వారం రోజులు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూశాను, కాని సరైన సమాచారం ఏదీ రాలేదు. సాయంత్రం కాలేజ్ నుంచి నా రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూసే తాతయ్య నా సమాధానాలతో నీరసపడిపోయేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన నన్ను అడగటం మానేశాడు. కాని ఒకరోజు నా వాల్ మీద ఓ చిన్న పోస్ట్ కనపడింది. అందులోని విషయం తాతయ్యకు చెప్పాలంటే నాకు భయం వేసింది. ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని. ఆయన పక్కన కూర్చొని, మనం వెదికేవాడికి పెద్ద వయసు వచ్చేసి ఉంటుంది తాతయ్య. అసలు విషయం చెప్పే ముందు కొంచెం ప్రిపేర్ చేస్తూ అన్నాను. వాళ్ళెవరైనా నెట్లో చూసి చెబితే గాని అతనికి మనం వెదుకుతున్న విషయం తెలీదు. అసలు ఇంకా ఉన్నాడో పోయాడో మహానుభావుడు. జాగ్రత్తగా తాతయ్యను గమనిస్తూ మాట్లాడుతున్నాను. సాలోచనగా తల ఊపుతూ వింటున్నాడు తాతయ్య. ఒకవేళ అతగాడి ఇప్పటికే పోయుంటే? ఆర్ధోక్తిలో ఆగాను తాతయ్య రియాక్షన్ కోసం. వాళ్ళెవరైనా చూస్తే బావుండు తలూపుతూ అన్నాడు తాతయ్య. చూశారు తాతయ్య, అతను చాలా ఏళ్ల క్రితమే చనిపోయాట. సాధ్యమైనంత మెల్లగా చెప్పాను. తల పైకెత్తి నా వైపు తీక్షణంగా చూశాడు తాతయ్య. అవును తాతయ్య, అతను బందరులో పనిచేసేటప్పుడు యాక్సిడెంట్లో పోయారట. అతని కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో పనిచేస్తుందట. ఆవిడ కొడుకు మన మెసేజ్ చూసి వాళ్ళమ్మకు చెప్పాట. ఎప్పుడో పోయిన మనిషిని ఇప్పుడు వెతికేది ఎవరో ఎందుకో కనుక్కోమని ఆవిడ అందుట. తాతయ్యకు నేను చెప్పే మాటలు అర్థం కావాలని ఆగాను. అవునా, థ్యాంక్ గాడ్. బందర్లో మేం కలిసి పనిచేశామని చెప్పు. రమణ వాళ్ళ ఆవిడ ఎక్కడుందో కనుక్కో. చాలా ఎగ్జైటింగ్గా అన్నాడు తాతయ్య. ఆయన మొహంలో ఏదో తెలియని ఉద్వేగం కనబడుతోంది. తను వెతకమన్నవాడు మరణించాడని తెలిస్తే పగ తీర్చుకునే అవకాశం లేదని తాతయ్య బాధపడతాడు అనుకున్న నాకు ఆయన మాటలు అర్థం కాలేదు. ఆయన అసలు ఆ విషయం పట్టించుకున్నట్లుగా కూడా నాకు అనిపించలేదు. పైపెచ్చు ఆ మనిషి భార్యను గురించి తెలుసుకోమనటం నాలో అనుమానం రేకెత్తించింది. నాకేం మాట్లాడాలో అర్థం కాక సరే అనేసి నా గదికి వెళ్ళిపోయాను. తరువాత రోజు పొద్దున్నే తాతయ్య నా గదికొచ్చి, ఏరా నాని, నేను చెప్పమంది చెప్పావా? ఆవిడ వివరాలు కనుక్కున్నావా అన్నాడు. రాత్రి నా గదికొచ్చాక ఆ విషయం గురించి కొంచెంసేపు ఆలోచించాను. తాతయ్య చెప్పిన యాడ్లో ముసలాయన కాంతిలాల్ వాళ్ళ ఆవిడికి ముద్దు పెట్టి చెల్లుకు చెల్లని పరుగు తీస్తాడు. కొంపదీసి తాతయ్య కూడా ఇప్పుడు ఆ రమణ అనే ఆయన భార్యని ఏడిపించి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాడా అనిపించింది. అదీగాక రమణ మరణవార్త విని తాతయ్య రియాక్ట్ అయిన విధానం కూడా నాకు అనుమానం కలిగించింది. అందుకే నేనా పోస్టుకు ఏ సమాధానము ఇవ్వలేదు. కాని తాతయ్యకు మాత్రం మెసేజ్ పెట్టానని చెప్పాను. రోజు 2 పూటల తాతయ్య నన్ను విసిగిస్తూనే ఉండేవాడు, కాని నేనా సంగతి పట్టించుకోవటం మానేశాను. ఒకరోజు ఆయన నా గదికొచ్చి, నువ్వు నా పని పట్టించుకోవటం లేదు అన్నాడు నిష్ఠూరంగా. ఆయన పోయాడు కదా తాతయ్య, ఇంకా ఏంటి? చిరాగ్గా అన్నాను. రమణ పోయాడని నాకు తెలుసురా. నువ్వు చెప్పిన నెట్వర్క్ ఎంతవరకు సరైందో చూద్దామని నీకు ముందే చెప్పలేదు. తాపీగా చెప్పాడు తాతయ్య. అవునా? నమ్మబుద్ధి కాక అన్నాను నేను. అవున్రా, అతను పోయాడని నాకు తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ విషయం చెప్పగలరని నేను ఊహించాను. అలాగే నువ్వు అతని కుటుంబం ద్వారానే తెలుసుకున్నావు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఎక్కడుందో కనుక్కోరా ప్లీజ్. నా గడ్డం పట్టుకొని బతిమాలాడు. ఎందుకు? ఆవిడ మీద ప్రతీకారం తీర్చుకుంటావా? ఆయన చేతిని పక్కకు నెట్టేస్తూ అన్నాను. ఒక్కసారి ఆమెను కలవాలిరా, పనుంది, కొంచెం వెదికి పెట్టరా మళ్లీ బతిమాలాడు. నా మనసు అప్పటికి కొంచెం కరిగింది.
వెంటనే రమణ మనవడికి మెసేజ్ పెట్టాను. ఆయనతో కలిసి పనిచేసిన మా తాతయ్య వాళ్ల అమ్మమ్మను కలవాలనుకుంటున్నాడని. ఆమె ఇండియాలో ఉందా? ఉంటే ఎక్కడుంది? నా ఉద్దేశం ఆమె బ్రతుకుందా అని కనుక్కోవటం. అవతలి వాళ్లకు ఈ వ్యవహారం ఇంట్రెస్ట్ కలిగించినట్టుగా ఉంది. వెంటనే రిప్లై వచ్చింది. ఆమె బ్రతికే ఉందని, ఇండియాలోనే ఉంటుందని, తాతయ్య వివరాలు తెలిపితే ఆమెను కనుక్కునే అడ్రస్ ఇస్తామని రాశారు. ఈ విషయం చెప్పగానే తాతయ్య చాలా సంబరపడ్డాడు. తన పేరు, బందర్ ఆఫీసులో పనిచేసినప్పుడు తన హోదా, రమణతో తనకు గల స్నేహం, అతని ఇంటికి వెళ్లటం, ఆఫీసులో అందరూ కుటుంబాలతో మంగనిపూడి బీచ్కి వెళ్లటం, ఇటువంటి వివరాలు చెబితే పంపించాను. 4 రోజుల వరకు అట్నుంచి సమాధానం రాలేదు. తాతయ్య అసహనం చూసి నాకు అనుమానం పెరుగుతోంది. అసలు నాతో వెతికించింది రమణనా లేక వాళ్ళ ఆవిడనా? ఇన్నేళ్ల తర్వాత ఎందుకు వెతుకుతున్నాడు? రమణ కుటుంబం వారికి ఇదే సందేహం కలిగిందని 4 రోజుల తర్వాత వచ్చిన మెసేజ్ వల్ల అర్థమైంది. రమణ భార్యకు పెద్ద వయసు వచ్చేసిందని, ఆరోగ్యం దెబ్బతిందని, సరిగా చూడలేకపోతుందని, మాట్లాడలేకపోతుందని, ప్రయాణం చేయలేకపోతుందని, ఈ పరిస్థితుల్లో ఆమెతో పనేంటో చెప్పాలని, అప్పుడు ఆమె ఇష్టపడితే ఆమె చిరునామా ఇస్తామని తెలిపారు. ఆనాటి మనిషి ఇప్పుడు ఎలా ఉందో చూసి ఆ కాలం జ్ఞాపకాలు నెమరు వేసుకుందామని డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చాడు తాతయ్య. వాళ్లకు ఆయన సమాధానం అంత నచ్చినట్టుగా లేదు. వారం దాకా సమాధానం పంపలేదు. కనీసం ఫోన్ నెంబర్ ఇమ్మని తాతయ్యే మళ్ళా మెసేజ్ పెట్టించాడు నాతో. వాళ్ల మనసు కొంచెం కరిగినట్టుంది. ఆమె పెద్ద కొడుకు దగ్గర గుడివాడలో ఉంటుందని అడ్రస్, ఫోన్ నెంబర్లు ఇచ్చారు. తాతయ్య సంతోషానికి అంతులేదు. వెంటనే వాళ్లతో మాట్లాడి తాను త్వరలో వచ్చి కలుస్తానని చెప్పాడు. చాలా థ్యాంక్స్ రా. 2 చేతులతో నా భుజాలను తడుతూ మెచ్చుకున్నాడు తాతయ్య. ఆయన మొహంలో సంతోషం స్పష్టంగా కనబడింది. నాకు ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది కానీ సభ్యత కాదని ఆగాను. ఎవరో చుట్టాలింటికి వెళ్ళొస్తానని నాన్నతో చెప్పి ప్రయాణం సన్నాహాలు మొదలుపెట్టాడు తాతయ్య. నాక్కూడా ఆయనతో వెళ్లాలనిపించింది. ముందు ఒప్పుకోలేదు కాని నేను పట్టుబడితే సరేనన్నాడు. అప్పుడప్పుడు పిల్లలకు ఆటవిడుపు ఉండాలని నాన్నతో మాట్లాడి తాతయ్యే 2 రోజుల్లో వచ్చేస్తామని చెప్పి నాకు పర్మిషన్ తీసుకున్నాడు. పెద్ద లగేజేమీ లేకుండా చెరో 2 జతల బట్టలు ఒక బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరాం. తాతయ్య చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. ఆ రమణ భార్యతో మా తాతయ్యకు పని ఏంటా అని. వయసులో అంతరం, సభ్యత, సంస్కారాలు అడ్డొచ్చి అడగలేకపోతున్నానే కాని నాకు తోచిన సమాధానాలన్నీ కూడా ఆయన మీద గౌరవాన్ని తగ్గించేవే. గుడివాడలో దిగి ఓ హోటల్లో రూమ్ తీసుకున్నాము. అల్పాహారం కానిచ్చి రమణ కొడుకిచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ బయలుదేరాము. ఇల్లు త్వరగానే దొరికింది. ముందుగా తెలియపరచటం వలన రమణ పెద్ద కొడుకు మా కోసం ఎదురుచూస్తూ ఇంట్లోనే ఉన్నాడు. నవ్వుతూనే పలకరించిన ఆయన వాళ్ళింట్లో వారి మొహాల్లో ఏదో అనుమానం తొంగి చూస్తూనే ఉంది. చిన్న వయసులోనే పోయాడు పాపం. హాల్లోని రమణ ఫోటో చూస్తూ నిట్టూర్చాడు తాతయ్య. ఫోటోలో మనిషి మొహం చూస్తే మంచివాడుగానే ఉన్నాడు. మరేం చేసి తాతయ్యకు ఇంతకాలం గుర్తుండిపోయాడో అనుకున్నాను. అదీగాక ఇప్పుడు తాతయ్య ఆ యాడ్లోలా ఏదైనా చిలిపి పని చేస్తే ఎలా తప్పించుకోవాలని మనసులోనే మదన పడుతున్నాను. ఇంతలో తనంత తానే నడుచుకుంటూ వచ్చింది మేము ఎదురు చూస్తున్న ఆమె. నెట్లో మనవడు చెప్పినంత ముసలిగా గాని అనారోగ్యంగా గాని ఆమె కనబడలేదు. ఎందుకో ఆమెను చూడగానే నాకు మన ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ గుర్తుకొచ్చారు. నేను గమనించలేదు కాని తాతయ్య ఆమెను చూడగానే లేచి నిలబడ్డాడు. కాస్త దగ్గరికి వెళ్లి మొహం ఆనవాలు పట్టే ప్రయత్నం చేస్తోంది ఆమె. చాలా కాలమైంది చూసి, బావున్నారా అన్నాడు తాతయ్య ఉత్సాహంగా. ఆమె ఇంకా సరిగా పోల్చుకున్నట్టు లేదు. కళ్ళజోడు సరిచేసుకుంటూ యథాలాపంగా సమాధానం చెబుతోంది. బాగానే ఉన్నామండి. పిల్లలు చెప్పారు. మా వారితో కలిసి పనిచేశారని. గుర్తుపట్టలేకపోతున్నాను, క్షమించండి అంది ఆవిడ. అప్పటి విషయాలు ఏవో చెప్పి ఆమెకు జ్ఞప్తికి తెచ్చే ప్రయత్నం చేశాడు తాతయ్య. నాకిదంతా బోరింగ్గా ఉంది కానీ ఏమి జరగనుందో అనే ఉత్సుకత నన్ను అక్కడి నుండి కదలనీయటం లేదు. మొత్తానికి 1/2 గంట కష్టపడి ఎరిగిన వాళ్లేనని ఆమెతో అంగీకరింపచేశాడు తాతయ్య.
కాఫీలు తాగాక రమణ కొడుకు నాన్నగారి గురించి ఇన్నేళ్ల తర్వాత అడుగుతున్నారంటే ఎవరో ఎందుకు అని భయపడ్డాము. సంగతేంటి అనే కుతూహలం వారిలోనే ఉందని అర్థమైంది. రమణ పోవడానికి వారం ముందు అంటూ పెద్దావిడికి ఏదో చెబుతున్నాడు తాతయ్య. కాని అందరం చెవులు రిక్కించి వింటున్నాము. నేను అతని దగ్గర కొంత మొత్తం అవసరమై తీసుకున్నాను. బహుశా అతను మీకు చెప్పుండడు. నా దగ్గర సొమ్ము సమకూరాక మీ గురించి విచారిస్తే మీరు బందర్ నుంచి వెళ్లిపోయారని తెలిసింది. అప్పటినుంచి రమణ రుణం తీర్చుకుందామని మీకోసం వెతుకుతూనే ఉన్నాను. ఇదిగో ఇప్పటికీ నా మనవడి వలన మీ ఆచూకీ కనుక్కోగలిగాను. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేసి జోబులోంచి ఓ కవరు తీసి ఆమె చేతిలో పెట్టి నమస్కరించాడు తాతయ్య. రమణ వాళ్ళ ఆవిడతో సహా ఎవ్వరూ ఒక నిమిషం పాటు మాట్లాడలేదు. వచ్చిన పని అయిపోయింది అన్నట్లుగా లేచాడు తాతయ్య. భోజనం చేసి వెళ్లమని వాళ్ళు ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోక రమణ ఫోటోకి నమస్కరించి వచ్చేశాడు. రమణ కొడుకు రోడ్డు వరకు వచ్చి మమ్మల్ని ఆటో ఎక్కించాడు. జరిగింది జీర్ణించుకోవటానికి నాకు కొంత సమయం పట్టింది. తాతయ్య మాత్రం చాలా ప్రసన్నంగా ఉన్నాడు. మధ్యాహ్నం భోంచేశాక రూంలో మంచం మీద పడుకొని అన్నాను, సో నీ బాధ తీరిపోయింది. అవునరా నాని, నీ రుణం కూడా ఉంచుకోన్లే, నేను చచ్చేలోపు తీర్చేసుకుంటాను. తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ చూస్తూ అన్నాడు. ఛ, అదేం మాట తాతయ్య, అలా అనుకు. నేను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాను. అసలు నువ్వా యాడ్లో ముసలవాడ్లా ఇంకా ఏదన్నా చేస్తావేమో అనుకుని భయపడి చచ్చాను. వాతావరణం ఆహ్లాదపరచడానికి అన్నాను. ఇద్దరం ఒక్కసారిగా నవ్వుకున్నాం. ఇంతలో డోర్ చప్పుడైంది. నేను వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా రమణ గారి అబ్బాయి. మీరు కవర్లో సొమ్ము పొరపాటును చాలా ఎక్కువ పెట్టారు, ఒకసారి సరిచూసుకోండి. ఇందాకిచ్చిన కవరు మళ్లీ తాతయ్యకు తిరిగి ఇవ్వబోయాడు. లేదు బాబు, కరెక్ట్గానే పెట్టాను, నాకు తెలుసు. తాతయ్య తీసుకోలేదు. అది కాదండి, ఆ టైంలో నాన్నగారి దగ్గర అంత మొత్తం ఉండే వీలు లేదని అమ్మ చెప్పింది. మీరు పొరబడ్డారేమో కనుక్కోమంది. మరోసారి కవరు తాతయ్యకి ఇవ్వబోయాడు అతను. చూడు బాబు, ఆ రోజు మీ నాన్న నాకిచ్చిన రొక్కం విలువ మీకు తెలీదు. ఈ రోజు నేను మీకు తిరిగిస్తుంది చాలా తక్కువ. అదీగాక ఇన్నేళ్లకు సొమ్ము రెట్టింపవదా ఏంటి? కవర్ తీసి అతని జేబులో పెట్టి డోర్ వద్దకు అతన్ని నడిపించాడు. కానీ 1,00,000 రూపాయలు మరీ ఎక్కువండి, రమణగారి అబ్బాయి అంటున్నాడు. అది నాకు వినపడకూడదన్నట్లుగా తాతయ్య తన స్వరం పెంచి, కాదులేవయ్యా, రమణ మనవళ్ళు మనవరాళ్లకు తలా కొంచెం వాళ్ల తాతయ్య పేరు మీద పంచు, ఇక నువ్వు వెళ్ళు అన్నట్లుగా అతని భుజం తట్టి తోస్తున్నాడు తాతయ్య. అతను ఏదో చెబుతూనే ఉన్నాడు కాని తాతయ్య లిఫ్ట్ వరకు తీసుకెళ్లి అతన్ని పంపించేశాడు. వచ్చిన పని అయిపోయింది. విజయవాడ వెళ్లి దుర్గమ్మను దర్శించుకుని ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అప్పటికప్పుడు బయలుదేరి తీశాడు తాతయ్య. అక్కడే ఉంటే రమణగారి కొడుకు మళ్లీ వస్తాడేమో అనే ఆందోళన ఆయన మాటల్లో నాకు స్పష్టంగా కనిపించింది. ఇన్నేళ్ల తర్వాత గుర్తుపెట్టుకు వెళ్లి తాతయ్య అప్పు తీర్చడం నాకు గొప్పగా ఉంది, కాని ఆయన తిరిగిచ్చిన మొత్తం విన్న దగ్గర నుంచి మనసు కొంచెం మదన పట్టం మొదలుపెట్టింది. అప్పు తీసుకున్నప్పుడు తాతయ్య పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కాని 1,00,000 రూపాయలంటే ఇప్పటికీ మా కుటుంబానికి పెద్ద మొత్తమే అని మాత్రం తెలుసు. విజయవాడలో దేవి హుండీలో తాతయ్య 116 వేశాడు. నాతోనూ అంత వేయించాడు. అది నాకు చాలా తక్కువ అనిపించింది. రూమ్ తీసుకుని రాత్రి భోజనాల కోసం రిసెప్షన్కు ఫోన్ చేశాము. రెస్టారెంట్ కింద ఉందని, అక్కడికి వెళితే రేట్ తక్కువ పడుతుందని, రూమ్కు పంపిస్తే ఎక్కువ అవుతుందని చెప్పారు. పంపించమని నేను చెప్పేలోపే వద్దు, కిందకి వెళ్దాం అన్నాడు తాతయ్య. రెండో రోజు ప్రయాణానికి హోటల్లోనే ఉన్న ట్రావెల్ ఏజెంట్ను అడిగితే టిక్కెట్కు 150 ఎక్కువ అవుతుంది అన్నాడు. తాతయ్య అందుకు ఒప్పుకోక బస్టాండ్కు తీసుకుపోయి రిజర్వేషన్ చేయించాడు. అంతకు ముందేమో కాని నాకు 1,00,000 విషయం తెలిసిన దగ్గర నుంచి ఆయన ఖర్చు చేసే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఆలోచించి చేస్తున్నట్టుగా అనిపించింది. అది నిజమో లేక నాకు అలా అనిపిస్తుందో అర్థం కాలేదు. రాత్రి నిద్రపోయే ముందు తన పర్సులో డబ్బు సర్దుకుంటున్నాడు తాతయ్య. అంతా ఊడ్చేశావా? ఇంకా ఏమైనా మిగిల్చావా? తెలియని ఉక్రోషంతో అన్నాను. ఏం కావాలరా నీకు, చెప్పు, కొనిపెడతాను తలెత్తకుండానే అన్నాడు తాతయ్య.
మాకు తెలియకుండా లక్షల లక్షలు ఎక్కడ దాచావు తాతయ్య? నా గొంతులో నిష్ఠూరం నాకే తెలుస్తుంది. నాకు ఊహ తెలిసాకే తాతయ్య తన ఆస్తి మొత్తం నాన్న బాబాయిలకు పంచేశాడు. నెల నెల వచ్చే పెన్షన్ తప్ప నాకు తెలిసి ఆయనకు వేరే స్థిరచరాస్తులు లేవు. తలెత్తి తీక్షణంగా నా వైపు చూశాడు తాతయ్య. నాకు భయం వేసింది. ఆయనకు కోపం వచ్చిందేమో అని. కొంతసేపు మౌనమే మా మధ్య భాషించింది. నేను టీవీ ఆన్ చేసి కూర్చున్నాను. నాకు మాటిచ్చావు, ఈ విషయం ఎవ్వరికీ చెప్పనని. మర్చిపోయావా? కిటికీ తెరలు తొలగించి నా మంచం వద్దకొస్తూ అన్నాడు. చెప్పన్లే తాతయ్య, కాని 1,00,000 రూపాయలంటే ఎక్కువే కదా. ఇవ్వకపోతే మాత్రం నిన్ను ఎవరడిగేవారు? ఆ సొమ్ము మనకు ఉపయోగపడేది కదా అంటూ మనసులో మాట బయటపెట్టాను. నా అంతరాత్మ నన్ను గద్దించేదిరా. గొంతులో జీరా, కంటిలో కన్నీరు. భావావేశంతో 2 చేతులతో నా మొహాన్ని తీసుకుని నుదుటిపైన ముద్దు పెట్టాడు తాతయ్య. నేను చేసిన పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ పాప ఫలితాలేరా నా కుటుంబం మీద పడకూడదని, మీరంతా సంతోషంగా ఉండాలని ఈ రుణం తీర్చేశాన్రా. ఆయన అంత ఎమోషనల్ అవటం నేను ఎప్పుడూ చూడలేదు. ఎలా ఆయన్ను సముదాయించాలో నాకు అర్థం కాలేదు. సర్లే తాతయ్య, నేను ఊరికినే అన్నాన్లే. నువ్వు చేసిన పనికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆ రమణ వాళ్ల పిల్లలు కూడా నిన్ను జీవితాంతం మర్చిపోరు. ఆయన స్థిమితపరచాలని నేను అనేకొద్దీ ఆయన ఇంకా ఉద్వేగానికి లోనవుతున్నాడు. లేదు లేదురా, వాళ్ళు నన్ను నా పాపాన్ని అసలు గుర్తు చేసుకోకూడదు. చేతులు గాల్లో ఊపుతూ లేచి నిల్చున్నాడు తాతయ్య. నేనిప్పుడు చేసిన పని నువ్వు గర్వపడేంత గొప్పది కాదురా. నేను చేసింది పాప పరిహారం మాత్రమే. మరింత ఆవేశపడుతున్నాడు తాతయ్య. నాకు భయం వేస్తోంది, ఆయనకి బీపీ ఎక్కువవుతుందేమో అని. ఓకే తాతయ్య, నువ్వు నీ అప్పు తీర్చేశావు. ఇక ఆ విషయం మర్చిపో, ప్రశాంతంగా నిద్రపో. ఆయన్ని మంచం మీద కూర్చోబెడుతూ అన్నాను. అది అప్పు కాదురా, నేను చేసిన తప్పు. ఇప్పుడు నా మనసు శాంతించింది, ఆ తప్పు దిద్దుకున్నందుకే. అసలు విషయం తెలిస్తే బహుశా నువ్వు కూడా నన్ను క్షమించలేవురా అంటూ చెప్పుకుపోతున్నాడు తాతయ్య. నాకు వినాలని లేకున్నా వారించలేదు. నేను రమణ బందర్లో కలిసి పనిచేసే రోజుల్లో గుడ్లవల్లేరు అనే ఊరిలో ఓ వ్యాపారి అతని స్వార్థం కోసం తన రైస్ మిల్లులో ఊక బస్తాలు తగలపెట్టించేశాడు. మిల్లు తాలూకా బీమా క్లెయిము మా ఆఫీస్కి వచ్చింది. ఇలాంటి వ్యవహారాల్లో కొంత సొమ్ము తీసుకుని ఆ క్లెయిమ్ సెటిల్ చేయటం, ఆ సొమ్ము ఆఫీసులో అందరం పంచుకోవటం రివాజుగా ఉండేది. వ్యాపారి తన ఖాతాలో బీమా సొమ్ము జమైన తర్వాత కబురు పెట్టాడు. మేనేజర్ నన్ను రమణను ఆ ఊరు పంపించాడు డబ్బు తేవటానికి. మేం ఆఫీసులో పని ముగించుకొని సాయంత్రం వ్యాపారి ఇంటికి వెళ్లి డబ్బు తీసుకున్నాము. వ్యాపారి మాకతని ఇంట్లో మర్యాద చేసి మందిప్పిచ్చి పొలావ పెట్టించాడు. మేము తిరిగి బందరు చేరేటప్పటికి చాలా పొద్దుపోయింది. కళ్లమ్మట నీరు కారుతూనే ఉన్నాయి తాతయ్యకు. నా చేతులు తన చేతిలోకి తీసుకుని నా వైపు చూస్తూ చెప్తున్నాడు. రమణ ఇల్లు బస్టాండ్కు దూరం, నేను ఉండే ఇల్లు దగ్గర. అప్పటికే బాగా పొద్దుపోయింది. ఒంటరిగా సైకిల్ పైన వెళ్ళాలి. అందుకే రమణ ఆలోచించి డబ్బులున్న బ్యాగ్ నాకిచ్చి 2వ రోజు ఆఫీస్కి తీసుకురమ్మని వెళ్ళిపోయాడు. 2వ రోజు ఉదయం బ్యాగు తీసుకుని నేను ఆఫీస్కి వెళ్ళాక రమణ మరణ వార్త తెలిసింది. నా సొరుగులో బ్యాగు పెట్టి చివరి చూపుల కొరకు వెళ్ళాను. అప్పటికి నాకు ఏ దురాలోచన లేదు. కాసేపటికి మా మేనేజర్ వచ్చాడు. వ్యాపారి డబ్బిచ్చాడా, రమణ దగ్గరే ఉంచావా అని నన్ను అడిగాడు. ఆ క్షణం నన్ను స్వార్థం ఆవహించి నోటికి బదులు తలతో సమాధానం చెప్పించింది. ఎక్కిళ్లు పెట్టి ఏడ్చాడు తాతయ్య. కొంచెం మంచినీళ్ళిచ్చాను, తాగాడు. ఆ తర్వాత నేను ఎంత ప్రయత్నం చేసినా ఆ విషయం మీద నోరు తెరవలేకపోయాను. ఆఫీసు సొమ్ము కొంత రమణ దగ్గర ఉండాలి, వెతకమన్నాడు మేనేజర్. రాత్రి చీకటిలో ఏ లారీవాడు గుద్దేసి పోయాడని, ఇంట్లో వారికి తెల్లవారే సమాచారం అందిందని, వాళ్లు వెళ్లేటప్పటికీ అతని చేతి వాచి ఉంగరాలు మాయం అయిపోయాయని, ఇక వేరే సొమ్ములు ఏమీ అతని వద్ద దొరకలేదని వాళ్లు చెప్పారు. ప్రాప్తం లేదని అందరూ వదిలేస్తారు అనుకుని నేను నోరెత్తలేదు. నా సొరుగులోని బ్యాగును ఎవ్వరికీ తెలియకుండా ఇంటికి చేర్చాను. కొన్ని రోజులు పోయాక ఆఫీసులో ఈ డబ్బు చర్చకొచ్చింది. అప్పనంగా వచ్చే సొమ్ము వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు.
అప్పుడు నోరిప్పితే అందరి ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని భయపడ్డాను. అందరూ కలిసి రమణ భార్యకి ఇచ్చే సొమ్ములో వ్యాపారి పైకం మినహాయించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రమణ ఆఫీసులో లోన్ తీసుకున్నాడని చెప్పి అతని భార్యకొచ్చిన డబ్బులో ఆ మొత్తం తగ్గించి ఇచ్చాము. ఎప్పటిలాగే మేనేజర్ ఆఫీసులో అందరికీ సీటు ప్రకారం వాటాలు పంచాడు. వద్దంటే అనుమానం వస్తుందని నోరు మూసుకొని అందరితో పాటు ఇంక మాట పెగలట్లేదు తాతయ్యకు. ఆ సొమ్ము త్వరలోనే ఖర్చయిపోయింది. కాని నా గుండెల్లో ఆరని మంట మిగిలిపోయింది. అది రోజురోజుకి రాజుకొని నా మనసుని దహించటం మొదలుపెట్టింది. నేను నా పిల్లలకు రూపాయి ఖర్చు పెట్టినప్పుడల్లా రమణ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో, ఏ స్థితిలో ఉన్నారో అనే ప్రశ్నలు నా మనసుని తొలిచేసేది. వయసు పెరిగే కొద్దీ పాపభీతి నాలో ఎక్కువ కాసాగింది. నేను రిటైర్ అయ్యాక ఈ పాప విముక్తి కొరకు కొంత ప్రయత్నం చేశాను. కాని ఫలితం లేకపోయింది. మనశ్శాంతి కరువైంది. ఎవరికీ చెప్పుకోలేక, ఆ పాపభారం మోయలేక, కట్ట కాలితేనన్నా నాకు విముక్తి లభిస్తుందని ఎదురు చూసేవాణ్ణి. ఇంతలో ఆ యాడ్ నాలో ఆశ చిగురింపచేసింది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అన్నాడు తాతయ్య, నాతో 25 ఏళ్లు సహజీవనం చేసిన నా భార్యకు కూడా తెలియని నిష్ఠూర సత్యం నీకు చెప్పాను. ఎందుకో తెలుసా? నేను రుణ విముక్తిని కావటానికి సహాయపడ్డావని. నన్ను తృప్తిగా గుండెలకు హత్తుకున్నాడు తాతయ్య. మౌనంగా ఉండిపోయాను నేను. బాగా పొద్దుపోవటం చేత ఇద్దరమూ నిద్రకి ఉపక్రమించాము. తాతయ్య త్వరగానే గురకపెట్టాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అనుకున్నాను. కాని ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నాడని నాకు ఆ క్షణం తెలియలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.